అట్టి సద్గురువును గురించి నేను నమస్కరించుచున్నానని ఈశ్వరుడు గురువందనము చేసి చెప్పుచున్నాడు. దేహి బ్రహ్మ తస్మాత్ త్వత్కృపార్థం వదామి తత్ సర్వపాప విశుద్ధాత్మ శ్రీ గురో పాద సేవనాత్. ఓ పార్వతి, జీవుడు ఎందువలన సద్గురు పాదపద్మముల సేవ నుండి సమస్త పాపములు నశించుట వలన పరిశుద్ధ స్వరూపుడై పరబ్రహ్మ స్వరూపమగునో దానిని నీ అందనుడి దయతో చెప్పుచున్నారు వినుము. సర్వతీర్థావగాహన్య సంప్రోక్నోతి ఫలం నరః గురో పాదోదకం విత్వా శేషం శిరసి ధారయాం. ఓ పార్వతి, మనుజుడు సద్గురు యొక్క పాద ప్రక్షాళన ఉదకమును త్రాగి మిగిలిన జలమును శిరస్సునందు ధరించిన సమస్త పుణ్యతీర్థ స్నానముల వల్లనైన ఫలమును పొందుచున్నాడు. శోషణం పాపభంగస్య దీపనం జ్ఞానతేజసః గురుపాదోదకం సమ్యక్ సంసారార్ణవతారకం. ఓ పార్వతి, పాపమనడి అడుసును సృష్టింప చేయనిదియును పరబ్రహ్మ జ్ఞానమునకు ప్రకాశమునకు గురుపాదోదకము సంసార సముద్రమును తరింప చేయుచున్నది. అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం శ్రీ గురుపాదోదకం వివేత్తు. ఓ పార్వతి, మనుష్యుడు సమస్త జగత్కారణమైన అజ్ఞాన కారణమును నశింప చేయనట్టుదియును జన్మ కర్మ నివారకమునకు సద్గురు పాద ఉదకమును బ్రహ్మజ్ఞాన వైరాగ్యముల కొరకు త్రాగవలేను. గురుపాదోదకం